మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మరొకసారి చదువుకుందాం. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు, వందనాలు. హ్యాపీ సండే. ప్రియులారా, అందరూ కూడా దేవుని మందిరాలకు వెళ్ళండి. మందిరాలలో ప్రభును ఆరాధించండి, ప్రభును గణపరచండి, దేవుని వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ఆనందించండి. అంతేగాని ఇంటికాడ ఉండి దేవుని సన్నిధిని కోల్పోకండి. చూడండి ప్రియులారా, చదవబడిన దేవుని మాట మనకేం చెప్తుంది అంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవుని మాట ఏదైనా చెప్తుంది అనంటే అది ఖచ్చితమైనటువంటి మాట, నిజమైనటువంటి మాట, నమ్మదగినటువంటి మాట అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము కాని దానిని మనం నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యమై ఉన్నటువంటి మాటలను మనము ఖచ్చితముగా నమ్మాలి, ఖచ్చితముగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, ఏమంటున్నాడంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎస్, నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో మనకుండేటువంటి స్నేహితులు నిజమైన వారని ఖచ్చితంగా చెప్పలేను. అదే సమయంలో అబద్ధమైనటువంటి వారని కూడా ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక స్నేహితుడున్నాడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత అయినటువంటి దేవుడు. ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులు అనబడుతున్నటువంటి వారు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజులు లేవు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఎంతైనా నమ్మవచ్చు, ఎంతవరకైనా కూడా నమ్మవచ్చు, దేని విషయంలోనైనా మనం నమ్మవచ్చు. ఆయన మన దుర్దశలో సహోదరుడుగా ఉండగలిగిన వాడు, మనలను ఆదరించగలిగిన వాడు, మనలను హక్కున చేర్చుకోగలిగిన వాడు, మనలను ప్రియులారా చూడండి ఆదరించగలిగిన వాడు. కనుక మనము ఆ నిజమైన స్నేహితుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఆ నిజమైన స్నేహితునితో మనం స్నేహం చేయాలి. ఆయన స్నేహములో మనం ముందుకు కొనసాగాలి. ఆయన నిజమైన స్నేహితుడు గనక మన పరిస్థితులను, మన బాగోగులను, మనకున్నటువంటి సమస్యలను, మనకున్నటువంటి ఇరుకులను, మనకున్నటువంటి ఇబ్బందులను ఆ నిజమైన స్నేహితునికి మనం చెప్పుకోవాలి. ఒక స్నేహితునితో మనం ఎలాగనైతే చట్టాపట్టలేసుకుని ఎలా తిరుగుతామో, అదేవిధంగా మన నిజమైన స్నేహితుడైనటువంటి యేసయ్యతో అటువంటి అవినాభావ సంబంధం కలిగిన వారముగా మనం నేర్చుకోవాలి. ప్రియులారా, చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. చూడండి, 15వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఏందట? నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేస్తే
మీరు నా స్నేహితులై ఉంటారు. అంత మాత్రమే కాకుండా మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఆజ్ఞాపించిన దాన్ని మనం చేస్తేనట ఏం చేస్తాడట ఆయన? స్నేహితులమైతాం మనము. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుడు ప్రాణం పెట్టాడు. చూసారా? ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయాలి. ఆ స్నేహితుడు నిజమైన స్నేహితుడు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. ఆయన మన ఎదుట, మన ప్రక్కన నిలబడగలిగిన వాడు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, రకరకాలైనటువంటి పరిస్థితులలో మన పక్షముగా నిలబడగలిగిన స్నేహితుడు మన నిజమైన స్నేహితుడు. మన దుర్దశలో, మన యొక్క పరిస్థితులు బాగులేనప్పుడు మన ఎదుట, మన పక్కన నిలబడి సహోదరుడుగా ఆయన ఉండగలిగిన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటున్న ప్రియులారా, ఎక్కడ ఉండి దేవుని మాటలు వింటున్నారో చూడండి. ఆ నిజ స్నేహితుని మనం కలిగి ఉందాం. ఆ నిజమైన స్నేహితుని విడవద్దు మనం. ఆ నిజమైన స్నేహితుని, ఆ స్నేహంలో ముందుకు కొనసాగుదాం. ఆ నిజమైన స్నేహితుని యొక్క నీడలో ముందుకు కొనసాగుదాం. కనుక ప్రియులారా, ఈ లోక స్నేహం అన్నటువంటిది దేవునికి వైరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోక స్నేహాన్ని నమ్మే పరిస్థితులు కాదు. నమ్మకమైనటువంటి వారు అనబడుతున్నటువంటి వారే గొంతులు కోస్తున్నటువంటి దినాలివి. మోసాలు చేస్తున్న దినాలివి. ఏమండి? చావగొడుతున్నటువంటి దినాలివి. శత్రువులకు అప్పగిస్తున్నటువంటి దినాలివి. కనుక ప్రియులారా, ప్రభు వాక్యాన్ని నమ్ముకుందాం. దేవుని వాక్యాన్ని విశ్వసించుదాం. దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం. ఆయన నిజమైన స్నేహితుడు. విడువక ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో దీవెనకరంగా మార్చండి. ప్రభువా, నిజమైన స్నేహితునిగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు. మా నిజ స్నేహితునిగా ఉన్నారు, మీకు స్తోత్రాలు నాయన. మేము విడవకుండా మీరు మాకు ఆజ్ఞాపించిన వాటిని మేము చేయడానికి మీ కృప చూపించి సహాయము దయచేయండి. మీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.